జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలోని శ్రీ ఆదిముక్తీశ్వర ఆలయంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి 200 మంది అయ్యప్ప స్వాములకు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. అలాగే కాళేశ్వరం సర్పంచ్గా ప్రజలు నాపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు వారి రుణం తీర్చుకుంటా అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हर हर ఈరోజు ఈ కాటారము మరియు రుద్రారము స్వాములు ఈ పంబరట్టు అయ్యప్ప స్వామిని ఆ గ్రామంలో రుద్రారంలో కానీ కాటారము మేజర్ గ్రామ పంచాయతీలో ఊరేగించుకొని ప్రతి సంవత్సరం వాళ్ళు గోదావరిలో స్నానం ఆలకించి ప్రతిసారి వస్తారు. ఇది 5వ సంవత్సరం స్వామి నేను పెట్టడం వల్ల భిక్ష. ఆ అయ్యప్ప దయ వల్ల నేను మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో చాలా భారీగా అతి భారీ మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి వాళ్లకు పాదాభినందనలు చేస్తున్నా. నేను మా సతీమణి అంటే మహిళా రిజర్వేషన్ 2014 నుంచి 19 వరకు ఎంపీటీసీగా 800 మెజార్టీతో గెలిపించినారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2019 నుంచి 24 వరకు కూడా మా సతీమణికే 577 ఓట్ల మెజార్టీతోటి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినారు. మరి ఇది 3వసారి. ఈసారి నాకు అవకాశం వచ్చింది. కానీ నేను కూడా ఊహించని రీతిలో నేను వాస్తవంగా 600 నుంచి 800 అనే ఎస్టిమేషన్ వేసుకున్నా. కానీ నేను ఊహించని రీతిలో 1010 మెజార్టీతోటి నాకు కాళేశ్వరం ప్రజలు ఈ అవకాశాన్ని కల్పించినారు. వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వాళ్ళలో ఒక భాగస్వామిగానే ఉంటానని, వాళ్ళకు ఎల్లవేళలుగా తోడుగా ఉంటానని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. ఈ వాస్తవంగా కూడా ఎప్పుడు కూడా నేను ఊహించని విధంగా ఇంత మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నేను మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం చేయుచున్నా.